కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలొచ్చాయి. ట్రైన్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా తేలప్రోలు వద్ద ఈ ఘటన జరిగింది. పొగలు రావడంతో 30 నిమిషాల పాటు రైలును నిలిపేశారు అధికారులు. సాంకేతిక సిబ్బంది వచ్చి పరిశీలించిన తర్వాత రైలును విజయవాడ పంపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలొచ్చాయి. ట్రైన్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా తేలప్రోలు వద్ద ఈ ఘటన జరిగింది. పొగలు రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు రైలును అధికారులు నిలిపేశారు. సాంకేతిక సిబ్బంది వచ్చి పరిశీలించిన అనంతరం రైలును విజయవాడ పంపించారు అధికారులు. ఇక ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? ఝాన్సీరాణి, ప్రమాదానికి అంటే రైలులో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులంతా కూడా వెంటనే చైన్ లాగి ట్రైన్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఈయన జనరల్ బోగి అంటే వెనక నుంచి 3వ బోగిలో ఈ పొగలు వచ్చినట్లు కూడా ప్రయాణికులు గుర్తించి వెంటనే చైన్ లాగడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. వెంటనే రైలు అధికారులకు సంబంధించి కోరమండల్ ఎక్స్ప్రెస్ సంబంధించి వెంటనే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వెంటనే టెక్నికల్ సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది. టెక్నికల్ సిబ్బంది చేరుకుని ఎండ వేడిమి కారణంగా బ్రేక్ వద్ద కొంత వేడికి పొగలు వచ్చినట్లు కూడా వాళ్ళంతా కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు కోరమండల్ ఎక్స్ప్రెస్ తేలప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. అయితే ఎటువంటి ప్రమాదం లేదని టెక్నికల్ సిబ్బంది నిర్ధారించిన తర్వాత అక్కడ ఆగి ఉన్న ప్రదేశం నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ ను విజయవాడకు తరలించడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత విజయవాడ నుంచి కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్ ను వదులుతామని చెప్పి అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే ఎండ ఏడిమి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చు అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కానీ ఏంటనేది చెప్పలేమని చెప్పి రైల్వే శాఖ అధికారులు అయితే కూడా పేర్కొన్నారు. అయితే ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి వెంటనే ట్రైన్ అంతా కూడా దిగేసి అక్కడ ఎక్కడైతే ట్రైన్ ఆగిందో ఆ ప్రాంతం అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి వారు హుటాహుటిన రైలు బోగిల నుంచి కిందకి దిగి పరుగులు పెట్టిన సందర్భంలో కొంతమందికి అక్కడ ఉన్నటువంటి రైల్లో పరిగెత్తే సమయంలో దిగే సమయంలో కూడా కింద పడిపోయిన సందర్భం అయితే కూడా ఉందని చెప్పి ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు అయితే కూడా చెప్పారు. అయితే ప్రమాదం పెద్ద ఎత్తున పెను ప్రమాదం తప్పడంతో వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకుని గమ్యస్థానాలకు చేరుకున్న పరిస్థితి నెలకొని ఉంది. ఝాన్సీరాణి, అంటే శ్రీనివాస్, ట్రైన్లో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితమని మనం అనుకోవచ్చా? ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగే రైలుకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా టెక్నికల్ సిబ్బంది చెప్పారు. ఎవరు కూడా అక్కడ గాయాలు కానీ అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక్కసారిగా అకస్మాత్తుగా వెనక నుంచి 3వ బోగి అక్కడ పొగలు రావటం, ఎక్కడైతే పొగలు వచ్చాయో ఆ ప్రాంతానికి కూడా ప్రయాణికులు చేరుకోలేని పరిస్థితుల్లో అక్కడ బోగీలు దిగి ఏం జరుగుతుందో వారికి తెలియకుండానే అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే కొంత పొగలు తగ్గిన తర్వాత అక్కడికి వచ్చి చూసిన తర్వాత టెక్నికల్ సిబ్బంది అది పెద్ద ప్రమాదం కాదు అని నిర్ధారించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఝాన్సీరాణి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.